జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. మనము దత్తాత్రేయులు వారు చెప్పినటువంటి 24 మంది గురువుల గురించి మనము తెలుసుకుంటున్నాము. గత వీడియోలో మనము ఒక 8 మంది గురువుల గురించి చెప్పుకున్నాము. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, కపోతాలు, కొండ చిలువ, సముద్రం, మిడత, తేనెటీగ, వీటి గురించి మనము వాటి నుండి ఆయన ఏమి తెలుసుకున్నారు అనేది మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరికొన్ని 8 తెలుసుకుందాము. ఏమిటి అంటే ఏనుగుని ఏనుగులను పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడవిలో వాటికి ఒక గొయ్యి తీసి ఆ పైన చెక్కలు కర్రలు అవి వేసి మళ్ళీ పైన ఆకులు అవి కప్పేసి వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాటి యొక్క దంతాలని వాటిని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. అలా పట్టుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆ విధంగా చేసి ఆ ఏనుగులను పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమి చేస్తారంటే వాటిని పట్టుకోవడం అంత సులభం కాదు. అంత పెద్ద జంతువుని పట్టుకోవడం అంత తేలికైన విషయం అయితే కాదు. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగు చేత అరిపిస్తారు. అరిపించినప్పుడు ఇది ఆడ ఏనుగు పిలుస్తోంది అని చెప్పేసి ఇది ముందు వెనుక ఏమీ చూసుకోకుండా పరుగులు పెడుతుంది అనమాట. పరుగులు పెట్టినప్పుడు అలా ఆ గోతిలో పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీని నుండి ఇక్కడ ఏనుగు ఏం చేసింది? స్పర్శ సుఖం కోసం అది ఆ విధంగా మోసపోవటం జరిగింది. దత్తాత్రేయులు వారు కూడా ఇక్కడ అదే నేర్చుకున్నారు ఏనుగు ద్వారా. ఈ భౌతిక సుఖాల కోసం, శారీరక సుఖాల కోసము మనము సమయాన్ని వృధా చేయకూడదు. వీటి వల్ల మనము జ్ఞానాన్ని కోల్పోతాము, జ్ఞానం సంపాదించుకోలేము. ఈ సుఖాల వెంట పడకూడదు అని నేను తెలుసుకున్నాను అని దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది. ఇది ఆయన ఒక్కరే కాదు, మనము కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఇంకా రెండవది లేడి. ఈ లేడి కూడా ఏమవుతుందంటే బోయవాడు లేడిని పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏమి చేస్తాడంటే ఒక మంచి సంగీతాన్ని పెడతాడు. ఒక కృష్ణుడు ఫ్లూట్ పెడతాడనమాట. ఒక సంగీతాన్ని టేప్ రికార్డర్లో పెట్టడం లేదా ఫ్లూట్ వాయించడం లాంటివి చేస్తారు. ఈ లేడీకి సంగీతం అంటే చాలా ఇష్టం అనమాట. సంగీతం అంటే ఇష్టమయ్యి ఏం చేస్తున్నది? ఆ సంగీతం వినిపించిన వైపు పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టినప్పుడు అక్కడ బోయేవాడు ఒక వల విసిరి దాన్ని ఉంచినప్పుడు ఇది ఆ సంగీతం వినిపించేటప్పటికి దానికి అట్రాక్ట్ అయిపోయి పరుగు పెట్టి ఆ వలలో చిక్కుకుపోతుంది. దీని ద్వారా కూడా గురువు గారు ఈ లేడీకి సంగీతం అనే దాని మీద పిచ్చి వ్యామోహం అన్నమాట. అది ఉంటే దానికి ఏమీ తెలియదు. దత్తాత్రేయులు వారు కూడా దీని నుండి అదే నేర్చుకున్నారు. ఈ సంగీతాలు, నాట్యాలు, అందమైన స్త్రీల పట్ల వ్యామోహం చెందకూడదు. చెందితే కనుక మనము ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోలేము అని దత్తాత్రేయులు వారు ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఈ లేడీ ద్వారా. మనం కూడా అంతే, వీటి వెనుక పడకూడదు. ఆత్మజ్ఞానం మనం పెంచుకోవాలి అంటే ఇటువంటి అలౌకికమైన సుఖాల కోసం సంతోషాల వెనక పడకూడదు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది మనము కూడా. ఇంకా తరువాత వేశ్య. ఇదేమిటి? వేశ్య నుండి కూడా మనము నేర్చుకోవాల్సింది ఉందా అని మనము అనుకుంటాం. కానీ వారు వేశ్య నుంచి కూడా తెలుసుకున్నారు. ఏమిటి అంటే ఒక వేశ్య విటుల కోసం బయట నిలబడి ఎదురు చూస్తోందట. చూస్తూ ఉండగానే అలా తెల్లవారైపోతూ ఉంటుంది. ఏ ఒక్క విటుడు కూడా దొరకలేదట. అప్పుడు ఆవిడే అనుకుంటుందట, నేను ఇంత సమయాన్ని వృధా చేశాను ఇలా విటుల కోసం. అదే నేను ఈ సమయాన్ని ఆ భగవంతునిపై ఏకాగ్రత నిలిపి ఉంచితే, ఆ భగవంతుని కోసం ఈ సమయాన్ని వెచ్చిస్తే నేను మోక్షాన్ని పొంది ఉండదును కదా అని అనుకున్నారట. అటు వెళ్తూ ఈయన దత్తాత్రేయుల వారు ఈ మాటలు వినడం జరిగిందట. ఆయన చెవిన పడ్డాయట. అప్పుడు వారు ఈ వేశ్య ద్వారా నేర్చుకున్నారట.
అవును కదా, మనము ఈ శరీర సుఖాల కోసం, భోగాల కోసం, విషయ పట్ల ఆసక్తి చూపిస్తూ మనము సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నాము. అదే సమయాన్ని, ధనాన్ని మనము భగవంతుని కోసం వెచ్చిస్తే మనం కూడా మోక్షాన్ని పొందుతాము కదా అని ఆ వేస ద్వారా తెలుసుకున్నారట. ఇది ఇక్కడ మనము కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంకా తరువాతది సర్పం. సర్పం ఏం చేస్తుందంటే, అది బురదలో తిరిగినా, మట్టిలో తిరిగినా, ఎక్కడ తిరిగినా కూడా అది ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. కానీ అది ఇల్లు మాత్రం కట్టుకోదు. దానికి ఒక గూడు అనేది లేదు. చీమలు పుట్టపెట్టి అదే మట్టితో గూడును తయారు చేసుకుంటే అదే మనము పాము పుట్ట అంటాం. అది చీమలు పెట్టింది. పాము పుట్టలు పెట్టదు. దానికి నివాసం అవసరం లేదు. దాని గూడును ఏర్పరచుకోదు. అది చీమలు పెట్టిన దాంట్లోనే దాని నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే మనము కూడా అది కావాలి, ఇది కావాలి అని ఇల్లు కావాలి, కారు కావాలి, మేడలు కావాలి, ప్యాలెస్లు కావాలి మనం వెంపర్లాడిన అవసరం లేదు. అది మనకు భగవంతుని యొక్క కృప, అలాగే మనకు అర్హత అనేది ఉంటే కనుక ఏ సమయంలో ఏది రావాలో అది తప్పక వస్తుంది అని దత్తాత్రేయులు వారు తెలుసుకున్నారట. నేను కూడా ఇటువంటి వాటి కోసం నేను కూడా తాపత్రయపడకూడదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు, నేను ఇలా సన్యాసిగానే ఉండాలి, భిక్ష చేసుకుంటూనే ఉండాలి అనేసి అనుకున్నారట. పాము ద్వారా కూడా, సర్పం ద్వారా కూడా ఆయన తెలుసుకున్నారట. అలాగే మనము కూడా అది కావాలి, ఇది కావాలి అని పొద్దున్నుండి రాత్రి వరకు హైరాణ పడవలసిన పని లేదు. మన పని మనము ప్రశాంతంగా ఎంత చేయాలో అంత చేస్తే, మన అర్హత ఉంటే అది తప్పక వస్తుంది. దీనికి ఉదాహరణ నా జీవితంలోనే జరిగింది. నేను మొదట్లో బెంగళూరులో ఉన్నప్పుడు ఇల్లు కోసం, స్థలం కోసం ఎన్నో చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నాకు అప్పుడు దొరకలేదు. కానీ నేను తిరిగి మా స్వగ్రామానికి వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఇల్లు తీసుకోవడం జరిగింది. అంటే నేను ఇప్పుడు అర్హత సంపాదించుకున్నాను. అప్పుడు నాకు అర్హత లేదు. ఎప్పుడు ఏది అవసరమో ఆ భగవంతునికి తెలుసు. అప్పుడే మనకు ఆయన అవన్నీ మనకి అందిస్తూ ఉంటారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదే దత్తాత్రేయులు వారు కూడా తెలుసుకున్నారు. మనం కూడా అదే తెలుసుకోవాల్సి ఉంది ఈ సర్పం ద్వారా. ఇంకా తరువాత పసిబిడ్డ. పసిబిడ్డ నుంచి ఏమి తెలుసుకుంటాము అంటే, పసిబిడ్డ మనసు ఎంతో నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఎటువంటి ఈర్ష్య, ద్వేషం ఇటువంటివి ఏవి ఉండవు. వారి మనసు పాలు లాంటిది. మన మనసు కూడా అలా పాలులాగా స్వచ్ఛంగా ఉండాలి. ఎటువంటి ఈర్ష్య, అరిషడ్వర్గాలు అనేవి లేకుండా, తమ భేదాలు లేకుండా, అందరిలోనూ అదే ఆత్మ ఉంది, నేనే అందరిలోనూ ఉన్నాను, వారందరూ నేను ఒకటే, వారు నేను కూడా ఒకటే అనే ద్వైతంలో ఉండాలన్నమాట. మనం వేరు వేరు అనే భావన ఉండకూడదు. ఇది పసిబిడ్డ లాంటి మనసు ఉంటేనే మనము ఆ భగవంతుని సత్యలోకాన్ని చేరుకోగలము. ఇదే బైబిల్లో కూడా జీసస్ వారు చెప్పారు. అందరూ పసివాళ్ళు కావాలి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే పసి బాలురు అవుతారో వారు నా రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది. అంటే అటువంటి శుద్ధమైన మనస్సుని మనము కలిగి ఉండాలి అని ఇక్కడ పసిబిడ్డ ద్వారా దత్తాత్రేయులు వారు తెలుసుకున్నారు. మనము కూడా ఇది గ్రహించవలసి ఉంది. ఇంకా చేప. ఈ చేప చూడండి, జాలరి చేపలు పట్టేటప్పుడు దానికి ఒక ఎరని పెడతారు. అంటే వానపాముని ఆ కుక్కానికి తగిలించి నీళ్ళలో వేస్తాడు చేపలను పట్టుకోవడానికి. ఆ చేప ఏమవుతుంది, అదేదో ఎర్రగా ఉంది తినేది అనేసి దానికి వెళ్ళి తగులుకుంటుంది. ఇక్కడ ఏమి అర్థమవుతుంది, దానికి చిక్కుకొని అది బలైపోతుంది. జిహ్వ చాపల్యం అన్నమాట. ఆ జిహ్వ చాపల్యాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే ఇలాగే జరుగుతుంది అని మనం ఈ చేప ద్వారా మనము కూడా తెలుసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయులు వారు కూడా అదే తెలుసుకున్నారు. ఈ జిహ్వ చాపల్యం అనేది ఉండకూడదు. రుచులకి మనము దాసోహం కాకూడదు.
భగవంతుడు మనకి ఆ పూటకి మనకి భిక్షగా ఏది ఇస్తారో మనకి ఆహారాన్ని దాన్ని మాత్రమే మనము తీసుకోవాలి అని తెలుసుకున్నారు. అంతేకాని నాకు పంచభక్ష పరమాణాలు కావాలి అని మనము రకరకాల రుచులకు అలవాటు పడితే మనము జ్ఞానాన్ని సంపాదించలేము అని దత్తాత్రేయులు వారు తెలుసుకున్నారు. అదే విషయాన్ని మనము కూడా ఇక్కడ గ్రహించవలసి ఉంది. ఇంకా 8వది బోయవాడు. బోయవాడు ఒక బాణాన్ని, ఒక ధనస్సుని తయారు చేయవలసినప్పుడు ఎంతో ఏకాగ్రతతో దృష్టి పెడతాడు. దాని మీదే దృష్టి పెడతాడు. దాన్ని ధనస్సుని ఎంత వంచాలి, దానికి తాడు ఎంత గట్టిగా అమర్చాలి, ఆ బాణాన్ని ఎలా పెట్టి దాన్ని ఎలా ఎక్కుపెట్టాలి, అంటే దృష్టిని దాని మీదే పెట్టి ఎలా లాగాలి, అది దేనికి వెళ్ళి చేరాలి అనే దాని మీదే గురి దృష్టి కూడా పెడతాడు. అక్కడ భగవంతుడే సాక్షాత్తు వచ్చి నిలబడ్డా కూడా వారి వైపు దృష్టిని ఉంచడు. ఎందుకంటే అతని దృష్టి అంతా కూడా ఆ బాణము వేయవలసిన దాని మీదే ఉంటుంది, ఆ ధనస్సు మీదే ఉంటుంది. ఆ తాడుని ఎంత లాగాలి, ఎంత మేరకు లాగాలి, ఎంత స్పీడులో వేయాలి అనే దాని మీదే ఆయన దృష్టి అంతా, ఆ బోయవాని దృష్టి అంతా ఉంటుంది. ఇది దత్తాత్రేయులు వారు గమనించారు. అలాగే మనం కూడా ఆ భగవంతుని మీద, ఆ పరమాత్మ మీద అంతే ఏకాగ్రతని ఉంచాలి. ఏ పని అయితే మనము చేయాలి అనుకుంటున్నామో దాని మీద మనం అంత శ్రద్ధ, గురి, దృష్టి కూడా పెట్టాలి. అంతేగాని 2-3 పనులు పెట్టుకుని అన్నీ ఏదో మమ అనిపించాము అనే విధంగా కాకుండా ఒకదాన్ని తీసుకొని దాని మీద మనము సరి అయిన దృష్టిని, ఏకాగ్రతని పెడితే మనము కూడా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. అప్పుడే ఆ బాణం కూడా ఆయన ఛేదించాల్సిన దాన్ని ఛేదించగలుగుతారు, ఆ బోయవాడు కూడా. ఇది దత్తాత్రేయులు వారు తెలుసుకున్నారు ఈ బోయవాడి ద్వారా. మనం కూడా వీటివన్నిటి గురించి మనము ప్రకృతి నుంచే ఆయన అన్ని నేర్చుకున్నారు. అలాగే పంచభూతాల నుంచే వారు నేర్చుకోవడం జరిగింది. మనం కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము కూడా ప్రకృతిలోకి వెళ్ళాలి, అప్పుడప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో కూర్చుంటే మనకు ఏమీ తెలియదు. ఇంట్లో కూర్చుని కనీసం మనం సూర్యుడిని కూడా మనము గమనించడం లేదు, ప్రకృతిని గమనించడం లేదు, ఒక చెట్టుని చూడటం లేదు. ఎంతసేపు ఇంట్లో టీవీ, ఫోన్లు వీటితోనే మనం అయిపోతున్నాం. అలా కాదు, అప్పుడప్పుడు మనము బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మనము ప్రకృతి ద్వారా తెలుసుకోవలసినవి. ఇంకా 8 ఉన్నాయి, రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఈ విషయాలు అన్నీ తెలుసుకొని నచ్చిన వారు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో పంచుకున్నాను. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.